ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రకంపనలు సృష్టించిన గ్యాంగ్ వార్ను పోలీసులు ఛేదించారు. కోర్టు దగ్గర రౌడీ షీటర్ రఘును కత్తులతో వేటాడిన గోవిందరావు గ్యాంగ్కు పోలీసులు చెక్ పెట్టారు. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలే ఈ హత్యాయత్నానికి కారణమని తేల్చారు. నిందితుల నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితులతో పాటు మొత్తం 8 మందిని కటకటాల్లోకి నెట్టారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. కోర్టు కాంప్లెక్స్ దగ్గర ఒక 2 కార్లు డాష్ ఇచ్చుకున్నాయి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే అదేదో యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గాల మధ్యన ఆధిపత్య పోరుగా ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమవరం పట్టణంలో గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఒక 2 గ్రూప్స్. సో 2022లో కూడా 2 మర్డర్స్ అయినాయి. దాంట్లో ఎవరైతే హత్య కాబడ్డారో 2 కేసుల్లోనూ ఆ 2 కేసుల్లోనూ వాళ్ళ తమ్ముళ్ళు మిగిలి ఉన్నారు. అన్నలిద్దరూ అప్పట్లో మర్డర్ అయిపోయారు. దాని తర్వాత తమ్ముళ్ళిద్దరూ ఒకరికొకరు ఎవరి ముందని వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తారని ఒక ఊహా ప్రపంచంలో ఉంటూ, సో వీళ్ళందరికీ రౌడీ షీట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ప్రతి ఆదివారం కూడా మనకు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు వచ్చి రౌడీ షీట్లు ఇక్కడ సంతకాలు పెట్టడం, తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావడం జరుగుతుంది. ఈ గోవిందరావు అనే అతని మటుకు మనకు గత ఒక 5-6 నెలలుగా అసలు మనకు కనిపించకుండా, అతని లొకేషన్ కూడా తెలియకోకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడో ఉంటున్నాడు. అతన్ని మనం సెర్చ్ చేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రకంపనలు సృష్టించిన గ్యాంగ్ వార్ని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సరిగ్గా శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఆ గ్యాంగ్ వార్ సభ్యులను మీరు చూస్తున్నారు. రఘును చంపటానికి వీళ్ళు కత్తులు, మారణాయుధాలతో రోడ్లపైన పరిగెడుతున్న దృశ్యాలవి. ఈ ఘటన ఒక్కసారిగా భీమవరం చాలా కూల్గా ఉంటుంది. అప్పుడప్పుడు మర్డర్లు లాంటివి చోటు చేసుకుంటూ ఉంటుంటాయి, చిన్న చిన్న గొడవలు చోటు చేసుకున్న సాధారణంగా కూల్గా ఉండే వాతావరణం. కానీ నడి రోడ్డు పైన ఒక్కసారిగా మారణాయుధాలతో అలా పరుగులు పెడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులకు గురయ్యారు. కోర్టు దగ్గర రౌడీ షీటర్ రఘును కత్తులతో వేటాడింది గోవిందరావు గ్యాంగ్. ఆ గ్యాంగ్ని ఇప్పుడు గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి పాత కక్షలే కారణం అని చెప్తున్నారు. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలు ఈ హత్యాయత్నానికి కారణం అని తేల్చారు. నిందితుల దగ్గర నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు మొత్తం 8 మందిని కటకటాల్లోకి నెట్టారు. చూడండి ఒకసారి, పట్టపగలు 10:49 అవుతుంది. రోడ్లపైన గ్యాంగ్ సభ్యులు పరుగులు పెడుతూ ఉన్నారు, చేజ్ చేస్తూ ఉన్నారు, ముందు తరుముకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు మారణాయుధాలతో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. అది ఆ దృశ్యాల్లో పరుగులు పెడుతూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా షాపుల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. పెద్ద పెద్ద అరుపులు, కేకలు వేసుకొని అలాంటి సీన్లు సహజంగా సినిమాల్లో చూస్తారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇలాంటి ఘటన చూసేసరికి ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరిపైన కేసులు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి అని చెప్తున్నారు పోలీసులు. ఇప్పుడు వీళ్ళపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, ఏంటి ఘటన? భీమవరం అంటే చాలా కూల్గా ఉంటుంది. భీమవరంలోనే ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరగడం అందరూ షాక్ గురయ్యారు. ఇప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి కేసులు పెడుతున్నారు? వీళ్ళందరినీ పీడీ యాక్ట్ కింద లోపల ఉంచే అవకాశాలు ఉన్నాయా? రోహిత్, ఆల్రెడీ వీరు గతంలో అందరి మీద కూడా ఇంచుమించుగా రౌడీ షీట్లు ఉన్నాయి, సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి. ఇంచుమించుగా చాలా ప్రశాంతంగా ఉండే భీమవరంలో సినీ ఫక్కీలో మీరు చెప్పినట్లుగా రోహిత్, సినీ ఫక్కీలో వెంటాడి చంపడానికి ప్రయత్నం చేశారు. ఇరు గ్యాంగుల మధ్య ఉన్నటువంటి పాత కక్షలతోనే ఈ అటాక్ జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
గత నెల 27న జరిగిన ఈ ఘటనతో మొత్తం భీమవరంతో కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా భయపడిపోయిన పరిస్థితి. రోడ్ల మీద కత్తులతో పరిగెడుతున్నారు. ప్రాణాలు కాపాడండి అంటూ మరొక గుంపు పరిగెడుతుంటే ఇంచుమించుగా సినిమా షూటింగ్ ఏమన్నా తీస్తున్నారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమన్నా అక్కడ ఏదైనా చేస్తున్నారా అనే ప్రాంక్ ఏమన్నా వీడియోను కూడా అనుకున్నారు. కానీ అక్కడ సీన్ చూసిన తర్వాత అంటే నిజంగానే వాళ్ళు ప్రాణభయంతో పరిగెట్టడం, 2 కార్లు కోర్టు కూతవేటు దూరంలోనే 2 కార్లు ఒకదానికోటి గట్టిగా గుద్దుకుని అటాక్ చేసుకోవడం 2 గ్యాంగులు చూసిన తర్వాత ప్రజలు భయపడిపోయిన పరిస్థితి. అయితే పోలీసులు కొంత ప్రజలకు భరోసా కల్పించే విధంగా త్వరితగతిన ఇంచుమించుగా ఘటన జరిగిన 5 రోజుల్లోపే ఈ గోవిందు అలాగే దుర్గారావు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్లు వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళ గ్యాంగ్ ను పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుండి కత్తులు రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రౌడీ షీటర్ రఘుపై దాడి చేయడానికి వీరంతా ప్రయత్నించి కొంత విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మరోపక్క పాత కక్షలతోనే ఈ రఘు అట్లాగే రౌతుల గోవింద్కి సంబంధించి కూడా గోవింద్ మధ్య కొంత గొడవలు ఉన్నాయి. గతంలో జరిగిన అటాక్ లో గోవింద్ కొంత బయటపడ్డాడు. అప్పటి దానికి సంబంధించి 2022లో ఆర్థిక లావాదేవీలతో జరిగిన గొడవలతో ఈ రఘు అన్నయ్య రౌతుల యేసుని గోవిందరావు మరికొంతమంది చంపారంటూ కూడా డిఎస్పీ రఘువీర్ విష్ణు చెప్తున్నారు. ఏదేమైనా కూడా మొత్తం ఈ ఘటనకి పాల్పడి హత్యాయత్నం గారు భీమవరంలో భయాందోళన కలిగించినటువంటి గోవిందరావు వెంకట దుర్గారావుతో కాకుండా మరో 6గురిని కొంత చంపేందుకు రఘు కూడా కుట్ర చేశాడని చెప్తున్నారు. వీరందరికీ సంబంధించి కూడా పోలీసులు అయితే అందరినీ అరెస్ట్ చూపించారు. వీరిని కోర్టు ముందు ప్రవేశపెడతా ఉంటున్నారు. వీరికి కొంత కొరియర్ గా లేకపోతే ఇన్ఫార్మర్ గా ఉన్న నక్కా డేవిడ్ రాజ్ అనే వ్యక్తిని కూడా వీళ్ళు కొంత పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు రఘు ప్రాణభయంతో పారిపోయి ఒక అపార్ట్మెంట్ లో దాక్కున్నాడు. రఘు మీద కూడా రౌడీ షీట్ ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. భీమవరంలో కొంత లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకునే ప్రయత్నం కానీ ప్రజల్ని భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తే మాత్రం తీవ్ర చర్యలు చట్ట ప్రకారం తప్పవని హెచ్చరిస్తున్నారు. మొత్తం 7 కత్తులు స్వాధీనం చేసుకున్నారు నిందితుల దగ్గర. ఒక కారు, 2 స్టీల్ రాడ్లు, 2 సెల్ ఫోన్లు పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ముందు హాజరైన తర్వాత వారికి రిమాండ్ వేసే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మరోపక్క భీమవరం కానీ సాగర్ నిజానికి ఇలాంటివి ఫ్యాక్షన్ జిల్లాల్లో మాత్రమే ఇలాంటివి టీవీల్లోనో లేదంటే పేపర్లోనో చదివేవారు. సహజంగా గోదావరి జిల్లాలో ఇలాంటివి చాలా రేర్గానే జరుగుతుంటుంటాయి. ఒక్కసారిగా ఘటన చూసిన తర్వాత అక్కడ ఉన్న స్థానికుల రియాక్షన్ ఏంటి? మీరు చూస్తే సీసీ విజువల్స్ లో క్లియర్ గా అది ఒక బ్యాంక్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా. ఆ బ్యాంక్ బయట రోడ్డు అంతా కూడా ఉండేలాగా వారి సెక్యూరిటీ పర్పస్ బ్యాంక్ వాళ్ళే ఏర్పాటు చేసుకున్న దాంట్లో మీరు చూస్తే ముందు 3 పరిగెడుతూ ఉంటారు. రఘు, అతని అనుచరుడు, అతనితో పాటు వచ్చిన డ్రైవర్, 3 పరిగెడుతున్నారు. వారి వెనకాల ఇంకొక 5గురు వీళ్ళని కొంత మారణాయుధాలతో దాడి చేయడానికి వీరిని పట్టుకోవడానికి వెనకాల 5గురు పరిగెడుతున్నారు. మరోపక్క కోర్టు బయటే రౌడీ షీటర్ రఘు ప్రయాణిస్తున్న కారుని మరో రౌడీ షీటర్ గోవింద్ ఒక్కసారిగా ఢీ కొట్టి ఆ షాక్ లో రౌడీ షీటర్ రఘు ఉన్నప్పుడు అతను అక్కడ చంపాలనే కుట్ర కింద భావించారు. ఆ ప్లాన్ కింద పోలీసులు చెప్తున్నారు. అయితే వెంటనే తేరుకున్న రౌడీ షీటర్ రఘు అక్కడ నుండి పారిపోవటం, అతనితో పాటు డ్రైవర్ గానీ అతను అనుచుడు 3 కూడా పారిపోవడం సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. బ్యాంక్ లోంటి జనాలు వచ్చి చాలా ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నారు. ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంది, ముందు 3 వెనకాల 5గురు పరిగెట్టడం. అనంతరం అది అయిన తర్వాత కూడా కొంత వారు చాలా తాయితీగా వెళ్ళిపోయే విజువల్. 5గురు కూడా ఇక రఘు దొరకలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు కాబట్టి అతను కనపడకపోవడంతో పారిపోవడంతో 5గురు కూడా చాలా కూల్ గా ముందు వేసుకున్న ఎస్కేప్ ప్లాన్ ప్రకారం 5గురు చాలా కూల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోవడం తెలుస్తుంది. వీళ్ళకి సమాచారం అందించిన మరో వ్యక్తి డేవిడ్ రాజు కోర్టు ప్రాంగణానికి సంబంధించి అతను ఆ సమీపంలో ఉండి రఘు ఏ కారులో వచ్చాడు, అతను బయటికి ఎప్పుడు వెళ్ళాడు, అతను ఏ సమయంలో హాజరవుతాడు అనే సమాచారం అంతా అతను ఇచ్చినట్లుగా చెప్తున్నారు. మొత్తం 8 మంది ఈ హత్యాయత్నం రౌడీ షీటర్ రఘును హత్య చేసే ప్రణాళికలో భాగంగా ఉన్నారని చెప్తున్నారు. మొత్తం ఇప్పటికే వీరందరినీ కూడా అరెస్ట్ చేయించారు. మొత్తం అందరిని అదుపులోకి తీసుకున్నట్టేనా? ఈ ఘటనకు సంబంధించి సంబంధం ఉన్న వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నట్టేనా? ఇంకెవరైనా పరారీలో ఉన్నారా సాగర్? అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లే చెప్తున్నారు. మరోపక్క భీమవరం డిఎస్పీ రఘువీర్ విష్ణు కూడా వీళ్ళందరికీ రౌడీ షీట్లు ఆల్రెడీ ఉన్నాయి, ప్రతి వారం కూడా వీళ్ళు పోలీసుల ముందు హాజరవుతారు, అయినా వీరి పద్ధతి బాగోలేదు, అవే పాత కక్షలు కార్పణ్యాలతో ఉన్నారు కాబట్టి పీడీ యాక్ట్ ద్వారా వీరిని
కొంత కంట్రోల్ చేయవచ్చు అనే ఆలోచనలో అయితే పోలీసు ఉన్నట్లుగా తెలుస్తుంది. కొంత ఇంకొంచెం వీరిని ఒక రిమాండ్ వెళ్ళిన తర్వాత వారు కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు నగర బహిష్కరణ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్లుగా పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ఒక ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా వీరి వ్యక్తిగత గొడవలతో సమాజంలో అలాగే ప్రజల మధ్య కూడా భయాందోళనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం రౌడీ షీటర్లందరి మీద ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటుగా ఇటువంటి చర్యలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా డిఎస్పీ కొంత భీమవరం డిఎస్పీ రఘువీర విష్ణు హెచ్చరించే పరిస్థితులు అయితే ఉన్నాయి. రోహిత్. రైట్ సాగర్, మొత్తానికి భీమవరంలో పట్టపగలు నడి రోడ్డుపై ఒక బీతావాహ వాతావరణాన్ని సృష్టించిన రౌడీ గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 27వ తారీఖున ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రకంపనలు సృష్టించిన గ్యాంగ్ వారిని పోలీసులు ఛేదించారు. కోర్టుకు కూతవేడు దూరంలో రౌడీ షీటర్ రఘును కత్తులతో వేటాడారు గోవిందరావు అండ్ గ్యాంగ్. పోలీసులు వాళ్ళని ఇప్పుడు పట్టుకున్నారు. ఈ ఘటనకు పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలు కారణమని చెబుతున్నారు. నిందితుల దగ్గర నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ మారణాయుధాలను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి బాక్స్లో ఆ రోజు 27వ తారీఖున ఉదయం 11 గంటల సమయంలో నడి రోడ్డుపై హల్చల్ చేస్తున్న గ్యాంగ్ సభ్యులు. ఫ్యాక్షన్ జిల్లాల్లో ఇలాంటి కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు అక్కడ కూడా ఇలాంటివి తగ్గుముఖం పడితే కూల్గా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు రేపు సామాన్యులను కూడా బెదిరించే అవకాశం ఉంటుంది. వీళ్ళని చూస్తే సామాన్యులు కూడా భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఇలా వదిలేస్తే రేపు సామాన్యులను కూడా బెదిరించే అవకాశం ఉంటుందని భయపడుతూ ఉన్నారు. సో ప్రజల్లో నమ్మకం కలిగించాలి అంటే వీళ్ళని పీడీ యాక్ట్ కింద లోపలే ఉంచాల్సిన అవసరం ఉంది అని మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళ మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు 8 మందిని కటకటాల్లో నెట్టారు. వాళ్ళను కూడా ముఖాలకు ముసుగులు వేసి కనిపిస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.